మీరు రాష్ట్రాన్ని విభజించడానికి ఒక కారణం చెప్తే విశాలాంధ్ర మహాసభ తరపున మేము రాష్ట్రం ఒకటిగా ఉండడానికి 100 కారణాలు చెప్తాం. మీరు రాష్ట్రం విభజించడానికి 100 కారణాలు చెప్తే మీరు రాష్ట్రం కలిసి ఉండడానికి 1000 కారణాలు చెప్తాం. మీరు రాష్ట్రం విడిపోవడానికి 1000 కారణాలు చెప్తే మేము రాష్ట్రం కలిసి ఉండడానికి 1,00,000 కారణాలు చెప్తాము. మాతోటి చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారా అని మేము అడిగాం. చర్చకి రమ్మంటారు కానీ భయపడతారు, మా గొంతు నొక్కుతారు, మా మీద దాడి చేస్తారు, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని కొడతారు, మా మీద దుర్భాషలాడతారు, మా ఇళ్ల మీద దాడి చేస్తారు. వెంకట్రావు గారు, ఇందులో ఒక రహస్యం ఉంది. ఎందుకు మమ్మల్ని మాట్లాడినవారంటే మేము చెప్పినటువంటి మాట గనక ప్రజలలోకి వెడితే విభజనవాదులు చెబుతున్నటువంటి అబద్ధాలు, వారు చెబుతున్నటువంటి వక్రీకరణలు, వారు చేస్తున్నటువంటి మాయ, ఇవన్నీ కూడా ప్రజలకి తెలుస్తాయి. వారిని అడుగుతారు, ఏమైనా నువ్వు ఉద్యోగాలు లేవంటున్నావు, విశాలాంధ్ర మహాసభ చెప్తున్నటువంటి లెక్క ఇదిగో. ఏమైనా మీరు జలదోపిడీ అంటున్నావు, విశాలాంధ్ర మహాసభ చెప్తున్నటువంటి లెక్క ఇదిగో. మనకు అభివృద్ధి జరగలేదని అంటున్నావు, విశాలాంధ్ర మహాసభ చెప్తున్నట్టు లెక్క ఇదిగో అని వీళ్ళని నిలదీసి వెంకట్రావు గారు గ్రామాల నుంచి ఈ విభజన వాదుల్ని తరిమి తరిమి కొడతారని భయంతో మా మాట మాట్లాడనివ్వట్లేదు, మా మాట చెప్పనివ్వడం లేదు. ఓకే ప్రభాకర్ గారు, మీరు వారి వాదన పట్ల వారికి నిజంగా విశ్వాసం ఉంటే మరి మాతో ఎందుకు చర్చ చేయరు? ఓకే ప్రభాకర్ గారు, ఒక విషయం, మీరు మెజారిటీ ఆఫ్ ది ప్రజలు ఇవాళ కూడా ఖచ్చితంగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారనేటువంటి ఒక నిశ్చిత అభిప్రాయాన్ని ఇదివరకు కూడా చాలాసార్లు వ్యక్తం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా వీళ్ళు నోరు నొక్కుతున్నారు, ఈ వేరే అభిప్రాయాన్ని రాకుండా బలవంతంగా ఆపుతున్నారని మీరు చెప్తున్నారు. ఇప్పుడు వేరే మెజారిటీ ఆఫ్ ది ప్రజలు తెలంగాణలో సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నారనడానికి మీ దగ్గర ఏమిటి వాటి దృష్టాంతము కానీ, లేకపోతే ఇటీవల జరిగిన స్టాటిస్టికల్ ఇది కానీ ఏదన్నా ఎనీథింగ్ యూ హ్యావ్ అండి, మీరు దాన్ని ఎట్లా సబ్స్టాన్షియేట్ చేయగలరు? మా విశాలాంధ్ర మహాసభ దాని స్వరూపమే తీసుకున్నామండి. మా విశాలాంధ్ర మహాసభ గౌరవాధ్యక్షుడు శ్రీ నర్రా మాధవరావు గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకుని పోరాటం చేసినటువంటి వ్యక్తి, నైజాం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన మా గౌరవాధ్యక్షుడు. సుగుణమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఆవిడ నైజాం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మా కుమార్ చౌదరి యాదవ్ గారు హైదరాబాద్ స్థానికుడు, ఆయన నైజాం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మా శ్రీనివాస్ రెడ్డి గారు కరీంనగర్కి చెందినటువంటి వ్యక్తి. మా నలమూరు చక్రవర్తి గారు నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. మా కొడిచేర్ల వెంకటయ్య గారు నల్గొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. మా బాలాకుమార్ గారు, వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మా విశాలాంధ్ర సభలోనే చాలా మంది ఉన్నారు. ఒకటి. రెండవది, వీరి నోటికి జడిసి, వీరు చేసేటటువంటి దౌర్జన్యానికి జడిసి మాట్లాడటం లేదు కానీ వెంకట్రావు గారు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇవాళ నైజాం ప్రాంతంలో ఏమిటి ఈ గొడవ, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇది మంచిది కాదు అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నాం. నాకు ఇటువంటి కార్యక్రమాల్లో నేను ఎప్పుడు పాల్గొన్నా కూడా ఒకరిద్దరో 10 మందో నన్ను బూతులు తిడుతూ నాకు ఫోన్లు చేస్తారు. నన్ను 10 మంది తిడితే కనీసం ఒక 100 మంది నన్ను అభినందిస్తూ ఫోన్లు చేస్తారండి. నైజాం ప్రాంతం నుంచి చేస్తారు. ఇంకొక ప్రచారం వీళ్ళు ఏం పెట్టారంటే, మొత్తం నైజాం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విభజన కోరుకుంటున్నారు, రాయలసీమలోనూ కోస్తాలోనూ ఉన్నటువంటి వారు సమైక్యం కోరుకుంటున్నారు అన్నారు. అది కాదు. 3 ప్రాంతాల్లోనూ సమైక్యత కోరుకుంటున్నటువంటి వారు ఉన్నారు, 3 ప్రాంతాల్లోనూ విభజన కోరుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఈ 2 భావజాలాలు ఉన్నాయి.
ఈ రెండు భావజాలాల మధ్య ఘర్షణ 56లో జరిగింది, 69లో జరిగింది, 72లో జరిగింది, ఇవాళ జరుగుతోంది. 56లో గాని 69లో గాని 72లోనూ గాని జరిగినప్పుడు ఎప్పుడు ఈ రెండు భావజాలాల మధ్య ఘర్షణ జరిగినా కూడా ఎంత ఉద్రేకతలున్నా, ఎన్ని బస్సులు తగలబెట్టినా, ఎన్నిసార్లు సమ్మెలు చేసినా, ఎంత ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం వచ్చినా కూడా చివరికి సమైక్యవాదం నెగ్గింది. ఇవాళ కూడా సమైక్యవాదమే నెగ్గుతుంది. వీరు ఇంకొక చిన్న ట్రిక్ ఏం చేశారంటే వెంకట్రావు గారు, ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్న వారందరూ కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయోభిలాషులని, సమైక్యతను కోరుకుంటున్న వారు ఈ నైజాం ప్రాంత ప్రయోజనాలకి వ్యతిరేకులని ఒక ప్రచారాన్ని పెట్టారు. తెలంగాణ ద్రోహులు, మా తెలంగాణ ద్రోహులు అంటున్నారు. మేం చెప్పేది ఏంటంటే, మీరు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారు, అది కోరుతున్నారు కాబట్టి మీరు శ్రేయోభిలాషులు అనుకోవడానికి లేదు. సమైక్యవాదం చెబుతున్నటువంటి వాళ్ళందరూ ఈ ప్రాంత ప్రయోజనాలకి వ్యతిరేకం కాదు. దానికి అన్నిటికన్నా పెద్ద ఉదాహరణ వెంకట్రావు గారు శ్రీ పివి నరసింహారావు గారు, ఇవాళ నర్రా మాధవరావు గారు, సుగుణమ్మ గారు. అంటే ఇవాళ ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నటువంటి వాళ్ళు పివి నరసింహారావు గారి కన్నా, నర్రా మాధవరావు గారి కన్నా, సుగుణమ్మ గారి కన్నా, మా కుమార్ చౌదరి గారి కన్నా, మా వెంకటయ్య గారి కన్నా, మా శ్రీనివాసరెడ్డి గారి కన్నా, మా నలమూర్తి చక్రవర్తి గారి కన్నా తెలంగాణ ప్రజల్ని బాగా ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళ. ఏమిటి వీళ్ళకు ఉన్నటువంటి మోరల్ సుపీరియారిటీ ఏంటో చెప్పండి నాకు. నా సూత్రీకరణ ఏమిటంటే, తెలంగాణ, రాయలసీమ, కోస్తా, ఆంధ్ర మూడు కలిసి ఉండాలి అన్నటువంటి వారే తెలుగు ప్రజల యొక్క శ్రేయోభిలాషులు. సమైక్యత కోరుకుంటున్న వారు మాత్రమే నైజాం ప్రజల, సీమ ప్రజల, కోస్తా ప్రజల శ్రేయోభిలాషులు. విభజన కోరుకుంటున్న వారందరూ నైజాం ప్రజల శ్రేయోభిలాషులు కాదు. ఇన్ఫాక్ట్ నైజాం ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకులని మాత్రం నా సూత్రీకరణ. ఈ మాట స్వామి రామానంద తీర్థ చెప్పారు, బూర్గుల రామకృష్ణరావు గారు చెప్పారు, మాడపాటి హనుమంతరావు గారు చెప్పారు, రావి నారాయణ రెడ్డి గారు చెప్పారు, పివి నరసింహారావు గారు చెప్పారు. ఇవాళ లక్షలాది మంది నైజాం ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఓకే. పివి నరసింహారావు గారు ప్రత్యేకాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆయన సమైక్య ఆంధ్రవాది, ఆయన నాయకత్వం వహించారు. అక్కడ ఆంధ్రాలో కూడా చాలా మంది మంత్రులు కానీ ఇతరులు కానీ ఉద్యమం చేశారు. బట్ ఆయన చనిపోయి ఆయన కనుక బ్రతికుంటే ఖచ్చితంగా ఆయన సమైక్య రాష్ట్రాన్ని కోరుకునేవాడు అంటారు ఇప్పుడు కూడా. అంటే పివి నరసింహారావు గారు నా దృష్టిలో, నా ఉద్దేశంలో ఎప్పుడు ఏం చెప్పినా కూడా ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద చెప్పారండి. ఆయన ఉపన్యాసాలు ఉన్నాయి. రాష్ట్ర విచ్ఛిత్తి తెలుగు ప్రజలకి మంచిది కాదు అనేటువంటి మాట గాంధీ భవనంలో 1969వ సంవత్సరంలో చాలా ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం నడుమ ఆయన చెప్పారు. 69లో, 72లో కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను రాష్ట్రం ఒకటిగా ఉండాలని కోరుకునేటువంటిది కాదు, 69లో చెప్పారు. తెలంగాణ ఉద్యమ హైట్ లో ఉండగా రాష్ట్రం తెలుగు ప్రజల తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఉన్నప్పుడు. ఇంకొకటి చూసారా ఇందులో, అంటే ఇది కేవలం రాజకీయ నాయకులు చేసేటటువంటి ఇది ఒక చిన్న ఒక క్రీడ అని ఎందుకంటున్నానంటే, ఏమిటి 69లో ఉద్యమించినటువంటి నాయకులు 72లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారు విడిపోతాము అనేటువంటి ఒక ఉద్యమం చేపట్టినప్పుడు మంచిది కదా అని ఎందుకనలేదు? అనలేదు. అంతే. అంచేత ఇవాళ 60 ఏళ్ల నుంచి ఉద్యమం జరుగుతుందని అంటున్నారే, మరి వాళ్ళు 60 ఏళ్ళెందుకు 72లో ఏం చేశారు అంటే, నా దగ్గర రాష్ట్ర శాసనసభలో
ఇవాళ విభజన గురించి మాట్లాడుతున్నటువంటి వారు ఆ వేళ ఏం చెప్పారో నా దగ్గర రికార్డులు ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే సమయం ఉంటే చదివి వినిపిస్తారు. ఎందుకంటే తెలుసు, బట్ కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి కదా ప్రభాకర్ గారు. కాదండి, కాలం ఏమీ మారలేదండి. మామూలు ప్రజలు నిజంగా రాష్ట్ర ఐక్యత కోరుకుంటున్నారు. నేను చెప్పిన పేర్లు వీళ్ళు రాష్ట్ర విభజన కోరుకుంటున్నటువంటి వారి కన్నా త్యాగంలో గాని, విషయ పరిజ్ఞానంలో కానీ, ప్రజల యొక్క శ్రేయస్సు పట్ల నిబద్ధతలో గాని ఎందులో తక్కువ అండి వీళ్ళెవరైనా? అది వాస్తవమే, బట్టులోనూ తక్కువగా. ప్రభాకర్ గారు, ఒకటి మనకి మీరు చెప్పిన దానికి ఒక ఆపోజిట్ గా ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏకైక ప్రజా ప్రాతినిధ్య ప్రక్రియ ఎన్నికలు అనేది పెట్టినప్పుడు ప్రతిసారి కూడా తెలంగాణ ఏకైక నినాదంగా పుట్టినటువంటి టీఆర్ఎస్ యొక్క ఆధిక్యత స్పష్టంగా కనబడుతుంది. సో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎవరినైతే తెలంగాణ ద్రోహులుగా చిత్రిస్తుందో వాళ్ళకి డిపాజిట్లు పోతున్నాయి కొన్నిసార్లు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి తెలంగాణ ప్రజలు ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ ది ప్రజలు అనుకున్న, అంటే ఓట్లు పడిన వాళ్ళ ఓట్ల ప్రాతిపదికగా చూసినప్పుడు, లేదా అత్యధిక ప్రజానీకము ఎక్కువ మంది తెలంగాణనే ప్రాతిపదికగా మొత్తం సమస్యను ఆలోచిస్తున్నారు, తెలంగాణ ప్రాంత సమస్యని. ఇది వాస్తవం కనబడుతున్నది. దీనిని మనం వాళ్ళ యొక్క ప్రజల ఆకాంక్ష కాదని ఎలా అనగలం? వెంకట్రావు గారు, ఒక్కసారి మనం 2004కి వెళదామండి. 2004 ముందు కూడా మీకు ఇందిరారెడ్డి గారు జై తెలంగాణ బయలుదేరారు. ఎవరు కూడా పచ్చి గ్లాస్ మంచిని కూడా వెళ్ళలేదు. అవునవును, అవును. ఏమిటి, ఆయన కారు మీద మొత్తం జెండా, దేవేంద్ర గౌడ్ గారు ఆ కారు మీద మొత్తం ఏ నినాదాలు ఉండేవి అసలు. ఆయనకు కూడా పచ్చి మంచినీళ్ళు పుట్టలేదు అక్కడ. అవును. 2004 ఎన్నికలు మీరు చెప్పిన దానికి నేను చెప్తున్న దానికి నిజంగా వాస్తవాలు చూస్తే, ఎన్నికల ఫలితాలు చూస్తే ఎక్కడా పొంతలేదు. 2004వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది కదా. ఒక్కసారి వారు పోటీ చేసినవన్నీ, వారు గెలిచినవన్నీ లెక్క తీయండి. ఇంకోటి కూడా ఇందులో చిన్న ఇంకొక మర్మం, ఇంకొక సూక్ష్మం ఉంది వెంకట్రావు గారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ తోటి సూటిగా డైరెక్ట్ గా పోటీ పడిందో అక్కడ మాత్రమే నెగ్గింది. కానీ సిపిఐతో గాని సిపిఎంతో గాని చివరికి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి గాని పోటీలో ఉంటే కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి పోటీలో ఉండి నెగ్గాడు. సిపిఐ నెగ్గింది, సిపిఎం నెగ్గింది, తెరాస నెగ్గలేదు. ఏమిటి దాని అర్థం? అది 2004. 2004. 2007వ సంవత్సరంలో 2008వ సంవత్సరంలో ఉప ఎన్నికలు జరిగాయి. 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే చావు తప్పి కన్ను లొట్టపోయి తెరాస 7 స్థానాలు తిరిగి గెలుచుకోగలిగింది, మిగతావన్నీ ఓడిపోయింది. ఏమిటి దాని అర్థం? 2009 ఎన్నికల్లో ఇవాళ చాలా పెద్ద గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి చాలా పరుషంగా మాట్లాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి 150 ఓట్లతోటి చావు తప్పి కన్ను లొట్టపోయారండి. గెలిచాడు ఆయన. సిరిసిల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల పార్లమెంట్ నియోజకవర్గం ఒక మహానాయకుడు అంటున్నటువంటి ఆయన చచ్చి చెడి 15,000 ఓట్లతో నెగ్గారండి. మహాకూటమి తరపున పోటీ చేసి. ఏం చెప్తారు దానికి? అంచేత అంటే ఆ ఎన్నికలు ప్రాతిపదిక కాదు, ఈ ఎన్నిక ప్రాతిపదిక, నెగ్గినవన్నీ ప్రాతిపదిక, ఓడినవి ప్రాతిపదిక కాదు, మాకు బాగా ఓట్లు వస్తే ప్రాతిపదిక, మీకు బాగా ఓట్లు వస్తే ప్రాతిపదిక కాదు అనేటటువంటిది కుతర్కం. మొన్న మా ఇంటి పేరు అయిన ఊరు పరకాల,
పరకాల బై ఎలక్షన్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో సమైక్యవాదం కోసం ఒక ప్లకార్డు పట్టుకున్నటువంటి పార్టీకి చెందినటువంటి ఒక అభ్యర్థి దాదాపుగా గెలిచేసినట్టే. మరి దాని గురించి మాట్లాడరా? బాన్సువాడ ఎన్నికలో 30,000 ఓట్ల పైచిలుకు ఓట్లు సంపాదించుకుంటే దాని గురించి మాట్లాడరా? చేత మీరు అనుకున్నట్టుగా జనంలో వారు ప్రచారం చేసినట్టుగా ఎన్నికల ఫలితాలు తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి మాట వట్టి మాట. ఇంకొక మాట చూద్దాం. అంటే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలుపు వెనకాల ఏముంది, ఎలా ఉంటుంది, సిద్ధాంత బలం ఎంత, అంగబలం ఎంత, అర్థబలం ఎంత, కులబలం ఎంత, మత బలం ఎంత, ఇవన్నీ మీకు తెలియదు కాదు. మీరే మీ ఉలుకు పలుకులు మా అందరికీ చెప్పారు ఎలా ఉంటాయి ఎన్నికలు. పరకాల పేరు, ఊరి పేరు, మీ ఇంటి పేరు ఎట్లా? పరకాల ఊరి పేరు, మీ ఇంటి పేరు ఎట్లాగండి? చరిత్ర దానికి ఏమన్నా లింక్ ఉందా? చరిత్ర మీకు తెలిసి? మీరు వెస్ట్ గోదావరి కదా. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. వెస్ట్ గోదావరి కూడా నిజాం ప్రభువుల పరిపాలన ఉండేదండి. మొత్తం రాష్ట్రంలో చాలా భూభాగం 1859 వరకు 1850. మీరు చాలా మంచి విషయాన్ని ప్రస్తావించారు వెంకట్రావు గారు. ఒక్క నిమిషం కనుక మీరు నాకు సమయం ఇస్తే 1859 వరకు మొత్తం తెలుగు మాట్లాడే వారందరూ కూడా నిజాం షాహీ, అసఫ్ జాహీ కిందనే ఉండేవారు. నైజాం నవాబుకి ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే సైన్యాన్ని మరొక కారణం చేతనో ఒక్కొక్కటిగా ఆయన బ్రిటిష్ వారికి దత్తత చేశాడు. మీరు ఇది చూడండి ఒక్కసారి. నేను మీకు ఒక మ్యాప్ చూపిస్తాను వెంకట్రావు గారు, ఇది ఒక్కసారి సరిగ్గా చూడండి. అంటే ఎట్లా ఒక్కోటి చూస్తే నిజాం వదులుకుంటూ వచ్చింది. ఈ ప్రాంతాన్ని 1759, 1766, 1758 ఈ ప్రాంతాన్ని వదిలారండి. చివరికి అంటే 1759 నుంచి 1853 వరకు జరిగినటువంటి అమ్మకాలు, లావాదేవీల్లో గంజాం నుంచి బెజవాడ దాకా, గడప, బళ్ళారి, కర్నూలు ఈ ప్రాంతం, బేరారు, దార్చ్యం, రాయచూర్, దోవాబు, షోలాపూర్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వదులుకుంటూ వచ్చి 1947 ప్రాంతానికి అప్పటికి ఉన్నటువంటిది ఇదిగో ఇది. అంటే 1948లో భారత దేశంలో విలీనమైనటువంటి ప్రాంతం, ఇప్పుడు వీరు తెలంగాణ అని అంటున్నారే, నైజాం ప్రాంతం మిగతా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి వేరుగా ఉన్నది కేవలం 150 సంవత్సరాలు మాత్రమే. బిట్వీన్ 1859 అండ్ 1948 100 సంవత్సరాలు. ఇంకొంచెం కొంచెం ముందుకి ఒక సంవత్సరం అటు ఒక సంవత్సరం ఇటు వెళ్తే అంతే. అంటే 1859 ముందు మొత్తం అంతా కూడా నైజాం ప్రభు పరిపాలనలో ఉన్నప్పుడు కొంతమందిని రెవెన్యూ అధికారులుగా, భూమి శిస్తుని సేకరించేటటువంటి, భూమి శిస్తుని వసూలు చేసేటటువంటి అధికారులుగా కొంతమందిని నియోగించి అనేక ప్రాంతాలకు పంపించినప్పుడు మా పూర్వీకులు పరకాల నుంచి వచ్చి కవిటం గ్రామంలో ఆ చుట్టుపక్కల గ్రామాలకి గ్రామాధికారులుగా నియమితులయ్యారు. గోదావరి డిస్ట్రిక్ట్, అది గోదావరి జిల్లా. ఇదంతా కూడా నైజాం కింద ఉన్నది. అంచేత అంటే ఆ వేళ మీకు తెలియదు కాదు, మీ పూర్వీకులు తెలంగాణ వాళ్ళు అయితే నైజాము ప్రభు కింద. మీ పూర్వీకులు తెలంగాణ వాళ్ళు, మా పూర్వీకులు తెలుగు వాళ్ళు.
తెలుగు వాళ్ళు ఎలా అంటే తెలంగాణ వాళ్ళు అంటావా, నైజాం కింద ఉంటావా, తెలుగు వాళ్ళు ఉంటావా, ఆంధ్ర భూభాగం ఇదంతా. ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలంగాణ అని అంటాం. ఇంకొక మాట ఏంటంటే వెంకట్రావు గారు, నైజాం కింద 3 భాషలు మాట్లాడేటటువంటి వారు ఉండేవారు. కన్నడ మాట్లాడేవాళ్ళు ఉన్నారు, మరాఠీ మాట్లాడేవాళ్ళు ఉండేవారు, తెలుగు మాట్లాడేవాళ్ళు ఉండేవారు. మరాఠీ మాట్లాడేటటువంటి ప్రాంతాన్ని, మరాఠీ మాట్లాడే ప్రజలు నివసించేటటువంటి భూభాగాన్ని మరాఠ్వాడా అన్నారు. తెలుగు మాట్లాడేటటువంటి తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు నివసించినటువంటి ప్రాంతాన్ని తెలంగాణము అన్నారు. మనకి ఆణము అనేటువంటిది భూమి అర్థం, మాగాణము. అంచేత తెలుగు భూమి నేను తెలుగు భూమి నుంచి, మీరు తెలుగు భూమి నుంచి, అందరూ తెలుగు భూమి నుంచే. ఏమంటే ఆంధ్ర శబ్దం అనేది జాతి శబ్దం, తెలుగు భాషా శబ్దం. ఈ సూత్రీకరణ చేసింది సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన రాసింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర. తెలంగాణ సాంఘిక చరిత్ర, కోస్తా సాంఘిక చరిత్ర, రాయలసీమ సాంఘిక చరిత్ర కాదు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆవేళ నైజాం ప్రాంతంలో తెలుగు మాట్లాడేటటువంటి వారికి నాయకుడుగా ఉన్నటువంటి మాడపాటి హనుమంతరావు గారిని ఆంధ్ర పితామహ అన్నారు. తెలుగు భాషను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గ్రంథాలయం పేరు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అని అన్నారు. పోతన మహాత్ముడు రాసినటువంటి భాగవతాన్ని శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం అన్నారు, తెలంగాణ మహాభాగవతం అనలేదండి.